భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు చేసే మొదటి పని ఇదే. దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. కొంతమంది చిన్న చిన్న కారణాలకు కూడా గొడవ పడుతుంటారు. అయితే దీనికి నివారణ చాణక్య విధానంలో ఇవ్వబడింది. భార్యాభర్తలు గొడవలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఆచార్య చాణక్యుడు చెప్పిన విధానంలో భార్యాభర్తలు ఒకే వాహనానికి 2 చక్రాలు కాబట్టి ఇద్దరూ కలిసి జీవించాలి. ఏ జంట అయినా ఎప్పుడైనా అకారణంగా, కారణం లేకుండా ఎప్పుడూ చిన్న చిన్న విషయాలపై వాదించకూడదు. భార్యాభర్తలిద్దరూ పరస్పరం గౌరవించుకోవాలి. ఒకరి సమస్యలను మరొకరు ఎంచుకునే బదులు వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి. భార్యాభర్తలు ఒకరినొకరు విమర్శిస్తే దానిని హాస్యంగా తీసుకుని మీ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. చాణక్యుడు ప్రకారం భార్య తన జీవితంలోని కొన్ని విషయాలను తన భర్తతో పంచుకోకూడదు. ఆ రహస్యాలు ఏమిటో చూద్దాం. వివాహిత స్త్రీలకు వారి సొంత ఊహా ప్రపంచం ఉంటుంది. పెళ్లికి ముందు తర్వాత ఎలా ఉంటుందోనని కలలు కంటారు. అయితే పెళ్లి తర్వాత తమ కలలను భర్తలతో పంచుకోవడానికి దాదాపు ఇష్టపడడం లేదని చాణక్య నీతి చెప్పింది. కొన్నిసార్లు మహిళలు తమ భర్తలు తీసుకునే నిర్ణయాలను తమకు ఇష్టం లేకపోయినా అంగీకరిస్తారు. చాలా మంది మహిళలు మాత్రం తాము చెప్పిందే చేయాలంటారు. స్త్రీలకు ఇంటి ఖర్చులలో డబ్బు ఆదా చేసే సామర్థ్యం ఉంటుంది. కానీ ఏ కారణం చేతనైనా స్త్రీ తన భర్తకు తాను ఎంత డబ్బు పొదుపు చేసిందో చెప్పకూడదు. వారు ఈ డబ్బును అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు ఇష్టపడతారు. మహిళలు తరచుగా అనారోగ్యంతో బాధపడుతుంటారు. స్త్రీలు తమ అనారోగ్యాన్ని భర్తకు తెలియకుండా దాచుకుంటారు. మహిళలు తరచుగా కుటుంబ సమస్యలను తమ అత్తమామలతో లేదా కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. అయితే ఈ విషయం గురించి నా భర్త అడిగితే ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని కూడా చెబుతుంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.